చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దేవి ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే సీనియర్ రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి కూడా నమస్తే. ముందుగా దేవి ప్రసాద్ గారు, మనం చూస్తున్న భూములకు సంబంధించిన వ్యవహారం, చెర్లపల్లి పారిశ్రామిక భూముల వ్యవహారం చూసినాం, లగచర్లకు సంబంధించిన భూముల వివాదాలు మనం చూసాం. ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డున సాఫ్ట్వేర్ కంపెనీల కోసం, ఐటీ కోసం పెద్ద ఎత్తున గతంలో ప్రభుత్వం సేకరించిన భూములను తెగనమ్ముతోంది ఈ ప్రభుత్వం అనే అంశం మనం చూస్తూ ఉన్నాం. దీనికి తోడుగా కీలకమైన హైదరాబాద్కు సంబంధించిన నియోపోలిస్లో సీఎం మేనల్లుడికి అధికారులు సాగిలా పడతా ఉన్నారని చెప్పేసి నిన్న హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా కనిపిస్తుంది. ఓవైపు మైనింగ్ అలాగే గనులను కేటాయిస్తూ ఉన్నారు, మరోవైపు హైదరాబాద్లో భూములను కొల్లగొడుతున్నారనే ఈ కీలకమైన అంశాలని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? గుడ్ మార్నింగ్ రాజు గారు, విజయ్ గారికి, వీక్షకులకి శుభోదయం. ప్రధానంగా గత 2 సంవత్సరాల 3 నెలల పరిపాలన మనం రేవంత్ రెడ్డి గారిది ఒక్కసారి వెనక్కి తిరిగి మనం అంతా కూడా చూస్తే, ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఆయన చూపంతా కూడా భూమి మీద ఉంది తప్ప ప్రజా సమస్యల మీద, ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల మీద, వాళ్ళ మేనిఫెస్టో మీద, నిత్యం వెలువెత్తున్నటువంటి అనేక సమస్యల మీద దృష్టి లేదు. పాలన కేవలం భూమి చుట్టూ మాత్రమే తిరుగుతున్నది అనేటువంటిది చాలా స్పష్టంగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల 3 నెలల్లో ఒకవైపు గతంలో కేసీఆర్ గారు చాలా దూరదృష్టితో ఫార్మా అంతా ఒక దగ్గర ఉండాలని 14-15 వేల ఎకరాలు సేకరించి ఒక ఫార్మా హబ్గా తెలంగాణను తీర్చిదిద్దాలని ల్యాండ్స్ అక్వైర్ చేసి, ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసి పెడితే, దాన్ని పూర్తిగా ఇవాళ పొత్తు సిటీ పేరు మీద రియల్ ఎస్టేట్ వెంచర్గా చేసేటువంటి ప్రయత్నం చేసి, దానికి అదనంగా ఇంకా 1000 ఎకరాలు ఇవాళ ప్రభుత్వం అక్కడ రైతుల నుంచి తీసుకుంటూ రైతులని ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యాన్ని మనం కల్లారా చూసాం. అటు తర్వాత లగచర్లకు సంబంధించినటువంటి రైతుల భూములన్నీ కూడా ఫార్మాసిటీ పేరు మీద లాక్కునేటువంటి ప్రయత్నం ఎట్లా జరిగిందో, వారు జైలుకు పోవడం కానీ, ఆ రైతులకు బేడీలు వేసి తిప్పడం కానీ, హ్యూమన్ కమిషన్ దగ్గరికి గౌరవ కేటీఆర్ అందరినీ కూడా ఢిల్లీకి తీసుకుపోయి తెలంగాణలో జరుగుతున్నటువంటి దాష్టికాన్ని ఎట్లా మనం అందరం కూడా వివరించడం చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు గారు. అట్లాగే యూనివర్సిటీ భూములు, యూనివర్సిటీ గచ్చిబౌలికి సంబంధించినటువంటి 10,000 ఎకరాల భూముల్ని కాజేయడానికి, 400 పైన ఎకరాలు కాజేయడానికి 10,000 కోట్ల రూపాయలు మరి కమిషన్ రూపేనా, రోడ్ల రూపేనా ఎట్లా కిడ్ప్రోకో జరిగిందో మనం అది కూడా చాలా స్పష్టంగా మన కళ్ళ ముందు కదలాడుతాం. లేటెస్ట్ గా నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి హైదరాబాద్ నడిబొడ్డులు 17 ఎకరాలు మైనింగ్ కు, అది కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా, ఎటువంటి అప్లికేషన్స్ లేకుండా సరాసరి వారి మేనల్లునికి ఇచ్చినట్టుగా చాలా స్పష్టమైనటువంటి ఆధారాన్ని హరీష్ రావు గారు బయటపెట్టి, అంటే నిబంధనలు ఏవి పాటించకుండా మొత్తంగా కూడా ఆ భూమిని ఇచ్చేటువంటి ప్రయత్నం చేసి, ఇంకొక 233 గజాలు బహార్ కేఫ్ దగ్గర ఇచ్చిండని చెప్పి మనకు పత్రికల్లో వార్తలు వస్తాయి. అంటే మొత్తంగా చూస్తే ఎక్కడ చూసినా ఈ భూములకు సంబంధించినటువంటి వ్యవహారం తప్ప ఇంకొకటి లేదు. మొత్తంగా కూడా భూముల్ని కాజేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఈ భూముల ద్వారా మరి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ నడపడానికి అవసరమైనటువంటి ఇంధనంగా ఈ భూముల్ని వాడుకొని తెలంగాణ సంపదను మొత్తం కూడా కొల్లగొడుతున్నటువంటి భావన ఇవాళ మొత్తంగా కూడా తెలంగాణ ప్రజల్లో వచ్చింది. అందుకే నేను హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ భూముల విషయంలో సమగ్రమైనటువంటి న్యాయ విచారణ జరగాలి. ఈ రోజు కూడా మైనింగ్ దగ్గరికి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం స్థల పరిశీలనకు పోతాము. రెండవది, ఇవాళ మూసీకి సంబంధించినటువంటి పునర్జీవనం పేరు మీద కూడా ఎన్ని వేల ఎకరాలు కాజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. ఒకవైపు గాంధీ పేరు మీద, ఒకవైపు పునర్జీవనం పేరు మీద, ఇంకొక వైపు అందాల నగరం పేరు మీద, ఇంకా రకరకాలుగా మొత్తంగా కూడా ఒక 25,000 ఎకరాలని కాజేసి, తద్వారా మూసీ పునర్జీవనం అనేటువంటి పేరు పెట్టి, అందమైన పేరు పెట్టి, దానికి మహాత్మా గాంధీని జోడించి ఇలా ఎంత పెద్ద ఎత్తున కొల్లగొట్టడానికి ఒక పెద్ద ప్రయత్నం జరుగుతా ఉందో ఇలా మనం అందరం కూడా చూడాలి. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే ఇది భూములు కాజేసే ప్రభుత్వం తప్ప ప్రజా సమస్యలు తీర్చనటువంటి ప్రభుత్వం. కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో కూడా ప్రజలకు అవసరమైనటువంటి భూముల్ని, గతంలో కూడా మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు చేపట్టింది టిఆర్ఎస్ ప్రభుత్వమే. కానీ ఎక్కడ కూడా పేద ప్రజలకు సంబంధించి, మధ్యతరగతి ప్రజలకు సంబంధించి 3 చెదరకుండా
ఈ ఈ ఈ ప్రస్తావన ముందుకు పోవాలని చెప్పి కేసీఆర్ గారు నిర్ణయించి ఎక్కడ కూడా ఒక పేద ప్రజలకు సంబంధించినటువంటి గూడు గాని వారికి సంబంధించినటువంటి ఇల్లు గాని జాగ గాని కాజేసేటువంటి ప్రయత్నం చేయలేదు. 32 ఎస్టీపీలు నిర్వహించి ఒక స్వచ్ఛమైనటువంటి మూసిగా తీర్చిదిద్దాలని కేటీఆర్ గారు ఆ రోజు మంత్రిగా వారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఇలా ఎస్టీపీల నిర్మాణం జరిగింది. ఇలా కేటీఆర్ గారు కూడా మళ్ళీ క్షేత్రస్థాయి పరిశీలనకు పోతా ఉన్నారు. కాబట్టి ప్రజలు ఇవాళ చాలా స్పష్టంగా ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా గొంతు విప్పాల్సినటువంటి అవసరం ఉంది, పోరాటాలకు మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది రాజు గారు. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. విజయ్ గారు ఎట్లా చూడాలి? మొత్తం భూముల చుట్టే వ్యవహారం అంతా కూడా నడుస్తోంది. మరోవైపు గనులు, ఇసుకకు సంబంధించిన వ్యవహారం, ఎక్కడికక్కడ క్వారీలకు సంబంధించిన వ్యవహారం కూడా వివాదంగా మారుతున్న పరిస్థితి. నిన్న హరీష్ రావు గారు కూడా దానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన విషయం కూడా కనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో విలువైన భూములను అలాగే రకరకాల విధంగా చెరబట్టే ప్రయత్నం చేస్తున్నారనే ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించింది. ఆర్థికంగా బలోపేతం అవటానికి భూములు అమ్ముతున్నారు, భూములు తీసుకుంటున్నారు అంటే అది కనిపించటం లేదు. కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆర్థికంగా ఏమైనా ఉపయోగం చేస్తున్నారు అంటే లేదు. ఉన్నటువంటి కంపెనీలకు కేటాయించాల్సిందేమో సొంతానికి కేటాయించుకుంటున్నారు, సొంతానికి ఇవ్వాల్సిందేమో వేరే పేరుతోటి వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషను కనిపిస్తుంది. అంటే మొత్తం మీద స్వార్థం. ఇక్కడ ప్రజా సంక్షేమం కావచ్చు, రైతుల సంక్షేమం కావచ్చు, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి ఏవీ లేకుండా ఇది ఒక రకమైనటువంటి భూదోపిడిలాగానే పరోక్షంగా ప్రత్యక్షంగా అది ఎంప్లాయీస్కి కావచ్చు, ఇతర వర్గాలకు కావచ్చు ఇచ్చినటువంటి భూములను కూడా తీసుకొని అమ్ముకుంటుంది. అమ్ముకున్నటువంటి దాంట్లో వాళ్ళు కమిషన్లు తీసుకుంటున్నటువంటిది, కొన్ని ఐటీకి ఇచ్చినటువంటి దాంట్లో తీసుకొని పర్సనల్గా ఇచ్చేసుకుంటున్నటువంటిది, ఈ రకమైనటువంటిది భూములకు సంబంధించినటువంటిది. ఇది రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి మొత్తం కేవలం వాళ్ళ పార్టీ నడవడానికి, వ్యక్తిగతంగా వాళ్ళు లాభపడటానికి అంతే తప్ప ఈ రైతులకు సంబంధించి వాళ్ళకు ఈ సంక్షేమానికి వాళ్ళను యూరియాకు సంబంధించి ఏమైనా చేద్దామనో, మధ్యతరగతి ప్రజలకు ఇంటి సౌకర్యం కల్పించడానికి ఏర్పాట్లు చేద్దామనే ఈ రకమైనటువంటి ఓరియంటేషన్, ఈ రకమైనటువంటి విధానాలు తీసుకోలేకపోతుంది. హిల్ట్ పాలసీ కానించి తీసుకున్నా, ఇంకే రకమైన సొంత ప్రభుత్వానికి సంబంధించిన గనులకు సంబంధించినది తీసుకున్నా, అదేవిధంగా క్వారీలకు సంబంధించినవి చూసుకున్నా, మొత్తం వాళ్ళ వెనకాల స్వార్థ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. స్వార్థ ప్రయోజనాలతోటి భూ మాఫియా, భూదోపిడి, కలెక్టర్ ఇదంతా ఎట్లా చేస్తున్నారు? మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కలెక్టర్లకు, ఆర్డీఓలకు ఇచ్చినటువంటి ఆదేశాలు అనఫీషియల్గా మౌఖిక ఆదేశాలు ఏంటంటే వాళ్ళ టీముకి తెలియకుండా ఏ పని చేయొద్దు, వాళ్ళ టీముకి సంబంధించినటువంటి వాళ్ళ అన్నదమ్ములకు కావచ్చు, ఈ రెవెన్యూ చూస్తున్నటువంటి వాళ్ళ టీంలకు సంబంధించినటువంటి ఎవరు ఈ పని చేయాలని, చట్ట ప్రకారం చేయాలని పోయినా మీరు ఫలానా వాళ్ళని కలిసిరండి, కలిసి వచ్చిన తర్వాతనే అది ఫైల్ మూవ్ అవుతున్నది, ఆ పనులు జరుగుతున్నాయి. ఈ రకమైనటువంటి ఒక మాఫియా, పేరుకి ఇదే కానీ వెనుకంగా మాఫియా లాగా వ్యవహరిస్తున్నటువంటిది, పేరుకు ప్రజాస్వామ్యము, వెనుకంగా మొత్తం సెటిల్మెంట్లతోటి నడుస్తున్నటువంటి పాలన ఇప్పుడు రాష్ట్రంలో చూస్తున్నాం. ఎస్, మనం చూస్తున్నాం. వాస్తవానికి హైదరాబాద్కు సంబంధించిన విలువైన భూములను బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ గారి సారథ్యంలో సాగిన ప్రగతి ప్రస్థానంతో హైదరాబాద్లో భూముల విలువ ఆకాశాన్ని అందిన పరిస్థితిని మనం చూసాం. పారిశ్రామిక ప్రగతి కోసం విలువైన భూములను సేకరించి ఐటీ కావచ్చు, పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరించి పెడితే వాటిని కూడా తెగ నమ్ముతున్నారనే అంశం అనేది అత్యంత వివాదాస్పదంగా మారుతున్న పరిస్థితి. దీనిపై దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓవైపు భూములను చెరబడతా ఉన్నది ఈ ప్రభుత్వం, దీంతో పాటుగా గనులను కూడా చెరబడతా ఉన్నారు. దీనికి తోడుగా అనేక చోట్ల నియోపోలిస్ వంటి కీలకమైన ప్రాంతాల్లో అక్రమంగా మైనింగ్ చేపడతా ఉన్నారు. ఇదంతా కూడా హైదరాబాద్లో వనరులను కొల్లగొట్టే కుట్ర జరుగుతుందనే అంశంపై దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం. తెలంగాణ సమాజం వీటన్నిటినీ కూడా గమనిస్తుంది. తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ సర్కారుకు దీనిపై గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దేవిప్రసాద్ గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశం ఇందులో భాగంగానే మనకు కూడా కనిపిస్తూ ఉంది. నిన్న హరీష్ రావు గారు కూడా ప్రస్తావించిన పరిస్థితి, పెద్ద ఎత్తున చీటికి మాటికి ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తున్న నేపథ్యంలో కూడా పూర్తిగా వ్యవస్థ అంతా కూడా కుప్పగూలుతోందనే అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. దీనికి తోడుగా కలెక్టర్లలో కూడా కుతకుతలాడుతూ ఉన్నారు. ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వైఫల్యాల్ని తమపై రుద్దుతూ ఉన్నారు, మీ వైఫల్యాలను మాపై రుద్దుతారని చెప్పి కలెక్టర్లు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే అంశం కూడా మనకు ఈరోజు ప్రధానంగా పత్రికల్లో కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ అంశాల్ని మనం?
ఇప్పుడు రాజు గారు ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు, టీచర్లకు సంబంధించినటువంటి బదిలీలు, ఇబ్బందులు పడుతున్నటువంటి ఉద్యోగులు బదిలీలు చేయాలని చాలా కాలంగా ఉద్యోగులందరూ అడుగుతున్నప్పటికీ కూడా ఇలా కేవలం అధికారులందరినీ కూడా ఇలా ఐఏఎస్ అధికారులను, హెచ్ఓడీలను, ప్రిన్సిపల్ సెక్రటరీలను, జిల్లా కలెక్టర్లను, ఐపీఎస్ అధికారులను, జిల్లా ఎస్పీలను ఎట్లా మారుస్తున్నారో మనం అంటే ఒక్కొక్కరికి 6-7 ట్రాన్స్ఫర్లు అయినటువంటి సందర్భం హరీష్ రావు గారు చాలా స్పష్టంగా వివరాలతో సహా చెప్పారు. జిల్లా కలెక్టర్ ఎట్లా మారుస్తున్నారు, హెచ్ఓడీలు. అంటే కారణం ఏంటంటే ప్రభుత్వంలో రాజకీయ జోక్యం విపరీతం అయిపోయింది రాజు గారు. ఎక్కడ కూడా కలెక్టర్లు ఒక నిమిత్త మాత్రులుగా ఉండేటువంటి అవకాశం వచ్చింది. ఓడిపోయిన పోటీలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, యథేచ్ఛగా పరిపాలన జోక్యం చేసుకొని అధికారుల మీద పనులు చేయాలని ఒత్తిడి తీసుకొచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఆ పైగా ప్రభుత్వంలో వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి ప్రభుత్వం మీద వ్యతిరేకత వైఫల్యాలన్నింటినీ కూడా అధికారుల మీదకి తోసేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఉదాహరణకి ఇలా ధరణి పేరు మార్చి అందులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా లక్షలాది సమస్యలను పేరుకపోయినాయి, పరిష్కరించలేదు, మేము దాన్ని మూసీలో పడేస్తాం, ఇంకొకటి దగ్గర పడేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ వచ్చినటువంటి ఏ ఒక్క దరఖాస్తును కూడా సరైనటువంటి రీతిలో పరిష్కరించలేదనేటువంటి విషయం ఇవాళ ప్రజలు చాలా స్పష్టంగా బాహటంగా చెప్పుకుని పోతా ఉన్నారు. దాన్ని ఏమైనా మార్చుదాం, అందులో ఏమైనా సంస్కరణలు తీసుకొచ్చి చేద్దామంటే దానికి అనుమతించినటువంటి రాజకీయ నాయకత్వం. ఇది ఒక్కటే కాదు, ఇవాళ శాండ్ మాఫియా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఏమో ఎవ్వరు ఏం చేసినా యాక్షన్ తీసుకోండి, పీడీ కేసులు పెట్టండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. కానీ క్షేత్ర ఇవాళ ప్రతి నియోజకవర్గంలో ఆ సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇవాళ ఈ శాండ్ దందాలో మింగిళ్ళు అయిపోతా ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని నేరుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేసీఆర్ హయాంలో శాండ్కు వచ్చినటువంటి ప్రభుత్వ ఆదాయం ఎంత, మీరు 2.5 సంవత్సరాల్లో తెచ్చినటువంటి ఆదాయం అంతా ప్రజల ముందు పెట్టండి. ఇలా మొత్తం ప్రభుత్వ ఆదాయం అంతా నాయకుల జేబుల్లోకి పోతున్నటువంటి విషయాన్ని ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. అందుకే ఎక్కడ కూడా అధికారులు ఏమీ చేయలేనటువంటి ఒక నిస్సహాయ స్థితి ఇలా స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ప్రభుత్వ నిస్సహాయ స్థితిని అంతా కూడా ఇలా అధికారుల మీదకి దోషేసి అధికారుల మీద పెట్టి వాళ్ళని తరచూ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఫలితం రాదు రాజుగారు. ఎక్కడ ఫలితం వస్తుందంటే నువ్వు ఇచ్చినటువంటి హామీలు అమలు చేసి, నువ్వు చెప్పినటువంటి మాటలు అమలు చేసి ప్రజాపాలన చేయడం వల్ల సమస్యలు వస్తాయి. వెలుగుమట్లలో ఏం చేసిండ్రు? ఇలా ఇంత దుర్మార్గంగా భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవైపు రేవంత్ రెడ్డి గతంలో ఏమన్నాడు, ఆయనే చెప్పిండు కదా, తన అంతరంగంలో ఆవిష్కరించిండు కదా, ఎక్కడైనా ఒక ఇల్లు కూలగొట్టాలంటే సిమెంట్ నష్టమవుతుంది, ఇటుకలు నష్టమవుతాయి, మానవ విలువలు నష్టమవుతాయి, కాబట్టి దాన్ని ఏదో విధంగా రెగ్యులరైజ్ చేయొచ్చు, కానీ కూలగొట్టడం అనేటువంటిది విధ్వంసం, ఇది కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గ పని అన్నాడు కదా. మళ్ళీ ఇవాళ వెలుగుమట్లలో ఏం చేస్తున్నారు? హైడ్రా పేరు మీద ఇవాళ హైదరాబాద్ లో ఎంత నాటకాలు ఆడుతున్నారు, ఎంతమంది పేదల ఇల్లు కూలగొడుతున్నారు. మరి ఈ నష్టం రేవంత్ రెడ్డి కనబడడం లేదా? కాబట్టి ఇవాళ ఏమైపోయిందంటే మొత్తంగా కూడా ప్రభుత్వ అధికారులు ఏదైనా వద్దు, దీనివల్ల ఈ ఇబ్బందులు వస్తాయి, ఈ సమస్యలు వస్తాయి, రేపు అధికారులకు అనేక రకాలైనటువంటి ప్రొసీజర్స్ ఉంటాయి, ఈ ప్రొసీజర్ ను పాటించాలని చెప్పిన ప్రతి అధికారిని ఇవాళ ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ఒకవైపేమో అధికారులు పనిచేయనటువంటి నిస్సాయి స్థితి, రెండవది ప్రభుత్వం మొత్తం పరిపాలన అంతా పడికేయడం వల్ల ఏ సమస్యలు పరిష్కరించడం లేకపోవడం వల్ల కేవలం భూముల సమస్యలు మాత్రమే పరిష్కరించాలి, భూములు మాత్రమే మేము చెప్పిన వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వాలి, భూములు మాత్రానికి సంబంధించినటువంటి సమస్యలు అది మేము చెప్పినటువంటి వాళ్ళకే ఇవ్వాలనేటువంటి ఒక అధికార బలంతో ఇలా మొత్తం భూముల్ని కాజేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ట్రాన్స్ఫర్లన్నీ కూడా చేస్తా ఉంది. చెప్తే మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పింది చేయాలి, మేము చెప్పినట్టు వినాలి, చేసింది చేయాలి, అట్లయితేనే అధికారులు ఉండాలి తప్ప ఏ రూల్స్ గిల్సాం జాగ్తానయ్య అని చెప్పేటువంటి ఒక సంస్కృతిని ఇలా తీసుకొచ్చి మొత్తం తెలంగాణ పరిపాలన అంతా కూడా ఇలా దేశవ్యాప్తంగా ఒక ఎగతాళి చేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే ఇలా అధికారులందరూ కూడా చాలా ఏంటి పరిస్థితి, అసలు మేము అధికారులుగా ఉండి ఏమి చేయలేనటువంటి ఒక నిస్సాయ స్థితిలోకి పోతా ఉన్నాం.
ప్రజల్లో మాకు చెడ్డ పేరు. గతంలో కలెక్టర్ అంటే కలెక్టర్ దగ్గరికి పోతే ఈ సమస్య పరిష్కారం అవుతుందనేటువంటి విశ్వాసాన్ని, ఎందుకంటే జిల్లాల వికేంద్రీకరణ వల్ల ఎప్పుడో కలెక్టర్లు కనబడనటువంటి ప్రజలకు సాక్షాత్తు కలెక్టర్లే నిత్యం కనబడి సమస్యలు పరిష్కరించేటువంటి ఒక నూతన విధానం అందించినటువంటి కేసీఆర్ పరిపాలన ఎట్లా జరిగిందో ప్రజలకు అందరికీ తెలుసు. ఇవాళ కలెక్టర్లోకి పోయి దరఖాస్తు ఇస్తే సమస్య పరిష్కారం లేదు. ఇవాళ మొత్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రజల్లో నిరసన వస్తా ఉంది. ఇప్పటికైనా పరిపాలన మీద దృష్టి పెట్టండి, ప్రజా సమస్యలను కేంద్రీకరించండి. కొద్ది రోజుల పాటు మీ భూదందాలు, మీ మిగతా దందాలు ఆపండి అని మేము డిమాండ్ చేస్తాం. ఎస్ విజయ్ గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఒక ఐఏఎస్ అధికారికి ఒక జిల్లాపై పూర్తి స్థాయిలో పట్టు రావాలన్నా, ఒక శాఖకు సంబంధించిన దానిపై ఒక పూర్తి స్థాయిలో గ్రిప్ రావాలన్నా కొంత సమయం పడుతుంది. స్టడీ చేసిన తర్వాత పరిస్థితులు కావచ్చు, గతంలో చేసిన ప్రణాళికలు పూర్తిగా అధ్యయనం చేసి వాటి అమలును మరింత సమర్థనంగా ముందుకు తీసుకెళ్లాలంటే సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ తరచుగా జరుగుతున్న ఈ బదిలీలకు సంబంధించిన వ్యవహారం కూడా వివాదంగా మారుతున్న పరిస్థితి. నేను హరీష్ రావు గారు కూడా అంశాన్ని ప్రస్తావించిన సందర్భాన్ని మనం చూసాం. దీనికి తోడుగా కలెక్టర్లు కూడా తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారనే అంశం కూడా మనకు పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తుంది. ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన వైఫల్యాల్ని, పాలనా వైఫల్యాన్ని మాపై రుద్దుతారా, మాకు టైం ఇవ్వకుండా బదిలీలు చేయడమే కాకుండా మమ్మల్ని ఈ రకంగా రుద్దే ప్రయత్నం చేస్తారని వారు కూడా అసంతృప్తితో ఉన్నారనే అంశాలని మనం ఎట్లా చూడాలి? ముఖ్యమంత్రి గారు ఎట్లా ఉంటే కింద అలానే ఉంటుంది. ఈయన ఒక కన్ఫ్యూజన్ స్టేజ్లా, ఒక కన్ఫ్యూజన్గా రాష్ట్రాన్ని నడుపుతూ అతలాకుతలంగా ఎంతసేపు ఢిల్లీ వాళ్ళు పెట్టిన టార్గెట్, పార్టీ పెట్టిన టార్గెట్, డబ్బులు వసూళ్ళ కార్యక్రమంలో ఉండి అట్లాంటి పరిపాలనే ప్రతి ఒక్కరికి మంత్రులకు కూడా టార్గెట్ పెడుతుండే. మంత్రులు కింది స్థాయిల ఆఫీసర్లకు వాళ్ళకు కావాల్సిన సొంత పనులు, వాళ్ళకు కావాల్సిన టార్గెట్ల మీదనే అధికారులకు ఆదేశాలు ఇస్తుంటే వాళ్ళు ఎట్లుంటారు? వాళ్ళు కూడా అదే రకమైనటువంటి సిచ్యువేషన్లు ఉంటుంది. ఇక ప్రజలకు సంక్షేమ పథకాలు అందియమని, ఇంకో రకమైన అభివృద్ధి పనులు చేయమంటే ఇంకెక్కడ చేస్తారు? వాళ్ళు పైనుంచి ఎట్లా వ్యవహరిస్తున్నారో కింద అదే రకంగా వ్యవహరిస్తారు. కలెక్టర్ దగ్గర పనుల కోసం పోయి ఆ టీమును కలిసి రమ్మని చెప్తుంటివి, ఇంకో పని కోసం పోతే ఇక మిగతా విషయాలు కలెక్టర్లు కానీ ఆఫీసర్స్ కానీ పై స్థాయిలో డైరెక్టర్ స్థాయిలో సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ రకంగానే వేస్తారు. ఒక్కొక్క హెచ్ఓడి దీనికి సంబంధించినటువంటి టార్గెట్లు పెట్టి మాకు కావాలని పెట్టిన తర్వాత వాళ్ళు పని చేయలేనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. ఈ లోపే మళ్ళీ బదిలీలు చేస్తుంటారు. ఏదో కొంతమంది ఈయన చెప్పిన మాట వినలేదని చెప్పి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కాబట్టి మొత్తం నేను షఫుల్ చేస్తున్నా. ఇదంతా ఏంటంటే చంద్రబాబు స్కూల్. చంద్రబాబు తాను వైఫల్యం చెందినప్పుడల్లా అధికారుల మీద తోసేస్తున్నటువంటి సిస్టమ్ ఉంటుంది. ప్రతిదీ అధికారులే ఉంటారు. దానికి వెంటనే మీడియా, వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా వైఫల్యం అంతా అధికార వ్యవస్థదే వైఫల్యము, పాలనా వ్యవస్థ బాగుందని. మన గ్రూప్ 1 ఆఫీసర్ల ట్రైనింగ్ ముగింపు దశలో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటే గమ్మత్ అనిపిస్తున్నటువంటిది. నరం, గరం, శరం అని 3 దశలు ఉంటాయి. 3 దశల్లో మీరు ఎప్పుడు నరంలాగానే ఉండాలి. ఇంకో దశలో కొంత అవినీతి జరుగుతుంది. బేషరం లేకుండా 3వ దశలో మొత్తం అవినీతి పాలవుతుంటారు, అవినీతి చేస్తుంటారు అధికారులు అని. అక్కడ ఉన్న వాళ్ళంతా అనుకుంటున్నటువంటిది ఏంటంటే ముఖ్యమంత్రి బేషరం దశలో ఉంటే ఇక మేము మొదటి నుంచే గరం నుంచే స్టార్ట్ కావాల్సి వస్తుంది. ఏ రకమైనటువంటి పాలకులు ఏ రకమైనటువంటి ఆదర్శం చూపిస్తున్నారు? పాలకులు ఒక రెడ్ హ్యాండెడ్గా దొరికి చూసిన తర్వాత కింది స్థాయిలో అధికారులు, మిగతా స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నిజాయితీగా ఉండాలని నీతులు చెప్తుంటే నవ్వుకుంటారు. వాళ్ళు ఏది ఇంప్లిమెంటేషన్ చేయరు. హాస్యాస్పదంగా ఉంటుంది. ఇట్లాంటి పాలకులు ఉండడం వల్ల ఒక మెసేజ్ ఏం పోతుందంటే మళ్ళీ నీతి సూత్రాలు చెప్తుంటారు. ఈ నీతి సూత్రాలు చెప్తుంటే ఎవ్వరు వినే పరిస్థితి లేరు. ఎవరు అధికారుల కాంచి కింద ఎంఆర్ఓ కానించి మొదలు పెడితే ముఖ్యమంత్రి వరకు స్వార్థం చూసుకొని ఎట్లా తొందరగా ఆర్థికంగా కరప్షన్ చేసి బయటపడదామనే దాంతో చూస్తున్నారు. ఎందుకంటే రిటైర్డ్ అయితే ఇప్పుడు పెన్షనర్లకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. ఇదే ఆలోచనతో ఉన్నారు. ప్రభుత్వం నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కూడా భవిష్యత్తు లేదు. ఈ ఎన్ని రోజులు ఉంటామో గవర్నమెంట్ ఆఫీసులో మొత్తం కరప్షన్ చేసి మనం లైఫ్ నెక్స్ట్ జీవితం బాగా చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటే ప్రభుత్వ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆ రకంగా పనిచేస్తారు, మంత్రివర్గం ఆ రకంగా పనిచేస్తుంది కాబట్టి రిటైర్డ్ అయినా బెనిఫిట్స్ వస్తలేవు కాబట్టి ఉన్నకాడికి పని చేసుకొని వెళ్ళిపోవాలి, ఉన్నకాడికి వెనకేసుకొని పోవాలి అనే ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసారు ఈ 2.5 సంవత్సరాలు. అదే ఫాలో అవుతారు కింది నుంచి పై వరకు. అందుకే వ్యవస్థ అంతా అతలాకుతలం. ఆర్థిక వ్యవస్థ, పరిపాలన వ్యవస్థ, ఏ రంగంలో ఆ యూరియా కూడా అందించలేనటువంటి దశలోకి ఏది అందించలేనటువంటి ఏది అందించినా వివాదాస్పదం, ఏది సరిగా చేయలేనటువంటి సిచ్యువేషన్లోకి
వెళ్ళిపోయినటువంటిది రాష్ట్రంగా మిగిలిపోతుంది. సార్ మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ గారు 10 ఏళ్ళు కష్టపడి ఒక్కో ఇటుక పేర్చి నిర్మించిన వ్యవస్థలన్నింటినీ కూడా కుప్పకూలుస్తోంది ఈ ప్రభుత్వం. అధికార వ్యవస్థనంతా కూడా పూర్తిగా నీరుగారుస్తుందని దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలోనే సంక్షేమ పథకాల అమలు వైఫల్యాన్ని మొదలుకొని చివరికి వ్యవసాయ రంగం, సాగునీటి రంగం, దీనికి తోడుగా ఆర్థిక వ్యవస్థ, చివరికి రైతులకు యూరియా కూడా సరిగా అందించలేని దయనీయమైన పరిస్థితి నెలకొనడానికి మొత్తం పరిణామాలే కీలకమైన కారణమని వీరందరూ కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. దేవిప్రసాద్ గారు కీలకమైన అంశం మరొకటి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇటీవల విద్యాశాఖ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో, సిఫార్సులు ఏవైతే ఉన్నాయో దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతుందనే అంశం కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల టీచర్ల వేతనాలు తగ్గించాలనే అంశం, తాజాగా డిగ్రీ గురుకులాల్ని కూడా రద్దు చేయాలనే ఒక సిఫార్సు చేశారనే అంశం కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఓవైపు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు కావచ్చు, వారందరూ కూడా ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు, బెనిఫిట్స్ అందట్లేదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా. ఎట్లా చూడాలి ఈ జరుగుతున్న పరిణామాలను, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాజు గారు, ఈ విద్యా కమిషన్ కు సంబంధించినటువంటి రిపోర్ట్ మీద ఇవాళ ఒక ఉద్యోగులు, ఒక టీచర్లు తమ వేతనాలు పెరుగుతాయో తరుగుతాయో అనేటువంటి ఆందోళన కంటే కూడా తెలంగాణ సమాజం అంతా కూడా విద్యకు దూరం చేయాలనేటువంటి ఒక కాన్స్పిరసీ, ఒక పెద్ద కుట్ర జరుగుతుందనేటువంటి విషయం వాస్తవం. ఇవాళ ఎందుకంటే మీరు చెప్పినట్టే రెసిడెన్షియల్ విద్య అనేటువంటిది కేసీఆర్ గారు ఎందుకు ప్రవేశపెట్టిండు, మొత్తంగా కూడా తెలంగాణలో ఒక డిగ్రీ కాలేజ్ లేదు. తెలంగాణ ఉద్యమ సందర్భంగా మాకు రంగారెడ్డి జిల్లాలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలని మేము ఎన్నో సందర్భాల్లో వందల ధర్నాలు చేసినటువంటి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే అటువంటి విద్యను మొత్తం పేద ప్రజలకు అందాలి, పేద ప్రజలందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా విద్యార్థులతో పోటీ పడాలి, తెలంగాణ విద్యార్థుల ఆత్మగౌరవంతో ఉండాలని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీలకు అందరికి కూడా రెసిడెన్షియల్ విద్యను ఒక తీవ్రమైనటువంటి సమస్యగా గుర్తించి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ విద్యను ప్రారంభించి అంతటా డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు అట్లాగే పెట్టి ఇంగ్లీష్ బోధన కూడా పెట్టి వారికి అవసరమైనటువంటి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. అంటే 1000కి పైగా రెసిడెన్షియల్ విద్యను ప్రవేశపెట్టి చేసినటువంటి సందర్భం. కానీ ఇప్పుడు ఏం జరుగుతా ఉంది అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే కేసీఆర్ అందించినటువంటి ఒక విద్యను దాన్ని దూరం చేయాలనేటువంటి ఒక కాన్స్పిరసీ విద్య. వాళ్ళు చెప్తున్నది ఏంది, డిగ్రీ కాలేజీలు రద్దు. డిగ్రీ అంటే ఆయన ఏం చెప్తారంటే పైగా ఒక కమిషన్ రిపోర్ట్ ఇస్తే ప్రభుత్వం ఆమోదిస్తుందా ఆమోదియదా అనేటువంటి అంశం పక్కకు పెట్టి కమిషన్ సమర్థించుకుంటూ ఇంటర్వ్యూలు ఇస్తున్నటువంటి సందర్భాన్ని మనం తీవ్రంగా పరిగణించాలి. ఎందుకంటే నీకున్నటువంటి అవగాహన అంతా కూడా ఇవాళ ప్రజల మీద రుద్ది అది ప్రభుత్వ ఎందుకంటే రేవంత్ రెడ్డి తాను ఇద్దరం కలిసి రిపోర్ట్ తయారు చేసినట్టు వారు స్వయంగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే కాలేజీలు రద్దు చేయాలి, ఇంటర్మీడియట్ మొత్తం వ్యవస్థనంతా కూడా మార్చిపడేయాలి. 10+3+2 అనేటువంటి విద్యా విధానాన్ని గతంలో పివి నరసింహారావు హయాంలో తెచ్చినటువంటి విద్యా విధానాన్ని, కొఠారి కమిషన్ సిఫారసుల మేరకు తెచ్చినటువంటి విద్యా విధానాన్ని కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. టీచర్లకు సంబంధించి వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ టీచర్లు 10,000 ఇస్తున్నారు, వీళ్ళకి 1,00,000 ఎందుకు, వీళ్ళకి 50,000 ఎందుకు, వీళ్ళకి 60,000 ఎందుకు? చాలా మంది విద్యా కమిషన్ చైర్మన్ గా పనిచేయడానికి రూపాయి లేకుండా పనిచేయడానికి చాలా మంది కూడా ఉన్నారు. మరి వీరికి జీతం ఎందుకు రాజు గారు? అంటే ఇక్కడ ప్రభుత్వంలో ఒక నాణ్యమైనటువంటి విద్య అందాలంటే, ఒక బాధ్యత గల ఉపాధ్యాయుడు ఉండాలంటే, ట్రైనింగ్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయుడు ఉండడానికి ప్రభుత్వం అనేక దశాబ్దాల పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి వేతనాలు. ఈ వేతనాలు ఏం తేరగా ఇస్తలేరు. ఇవాళ మొత్తంగా కూడా మీరు దాన్ని డిస్మెటల్ చేసి 5 ఏళ్ళకోసారి ఆ టీచర్ ఉండాలా ఉండొద్దా అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇందులో చాలా అంశాలు. ఇవాళ మనకు చాలా టీటీసీ కూడా రద్దు చేయమన్నాడు. ఏదో పేద విద్యార్థులు పై చదువులు చదవలేక టీటీసీ చేసి తర్వాత ట్రైనింగ్ చేస్తే ఇవాళ వీళ్ళు చెప్పడానికి కూడా పీజీలు కావాలన్నాడు. ఇది ఎక్కడైనా ఇంత విచిత్రం ఎక్కడైనా మనకు కనబడుతుందా? తర్వాత ప్రభుత్వ స్కూల్ ఇవాళ పబ్లిక్ స్కూళ్ల పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిగతా స్కూల్ ఏం చేస్తారంటే అవి సహజ మరణం ముందు ఏం చెప్తా ఉన్నాడు. అంటే తెలంగాణలో ప్రతి మండలంలో 4 స్కూళ్ళు ఉండాలి, మిగతాయి పోవాలి. గతంలో మా ప్రభుత్వం ఉండగా, కేసీఆర్ ప్రభుత్వంలో ఉండగా వేలాది స్కూళ్ళు మూసేసిందని చెప్పి ఒక దుష్ప్రచారం చేసి ఎన్నికల్లో కూడా అది కూడా ఉపయోగించుకున్నారు. చాలా మంది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళే దానికి వంతబాటు. కానీ నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు 2000 పాఠశాలలు ఈ 2 సంవత్సరాలు మూసేసినామని. మరి ఈ నోరు ఎందుకు పెరుగుతలేదు ఈ విద్యావేత్తలు అందరినీ కూడా?
కాబట్టి ఈ విద్యా కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు రాజకీయ నాయకుల మీద, హరీష్ రావు గారి మీద, లేకుంటే మా ప్రవీణ్ కుమార్ మీద, బండి సంజయ్ లాంటి వాళ్ళ మీద కూడా ఏం మాట్లాడిందో మనం అందరం కూడా చూస్తా ఉన్నాం. మొత్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఏమీ ఆలోచించవు, వాళ్ళ స్వార్థం కోసమే ఆలోచిస్తేనే ఒక ప్రవచనాలు వాళ్ళకేటువంటి పరిస్థితి వచ్చింది. ఏ రాజకీయ నాయకుడితో నువ్వు ఇవాళ అదే వచ్చినావు? ఏ రాజకీయ నాయకుడి గురించి నువ్వు ప్రచారం చేసినావు? అంటే నీకు ప్రతిపక్షాలు మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా నీకు ఒక పుక్కుడి పురాణం లాగా కనబడుతున్నాయని చెప్పేటువంటి హక్కు ఈ మురళి గారికి ఎవరిచ్చిండ్రు? రాజు గారు ఒక అధికారిగా ఉండాలి, చైర్మన్ గా ఉండాలి తప్ప నీ అభిప్రాయం ఉంటే ప్రభుత్వానికి చెప్పు. ఇలా బహిర్గతం చేసి అధికారుల మీద ఎదురుదాడికి దిగడం అనేటువంటిది, నాయకుల మీద ఎదురుదాడికి దిగడం, నా అభిప్రాయాలే కరెక్ట్, మిగతా అభిప్రాయాలన్నీ కూడా వేస్ట్ అనేటువంటి పద్ధతిలో ఇలా కమిషన్ మాట్లాడి మొత్తం విద్యా వ్యవస్థలంతా కూడా ఇవాళ ఈ కమిషన్ రిపోర్ట్ ద్వారా ఇక రేవంత్ రెడ్డికి రాజకీయ సహజ మరణం దీంతో రైటట్టుంది. ఆయన స్కూల్ సహజ మరణం పొందుతాయన్నాడు కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సహజ మరణం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఇవాళ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఇటువంటి విధానాల మీద స్పష్టత ఇవ్వాలి. ఇవాళ ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే విద్యాశాఖ మంత్రిగా బాధ్యుడైనటువంటి ముఖ్యమంత్రి ఏం మాట్లాడకుండా, స్పందించకుండా ఉండి కమిషన్ రిపోర్టే మరి అది ఏమో బైబిలా, ఖురానా, ఇంకొకట రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రాజు గారు, చాలా ముఖ్యమైన అంశం ఇది. దేవిప్రసాద్ గారు చెప్పినట్టు విజయ్ గారు, వాస్తవానికి విద్యా కమిషన్కు సంబంధించిన నివేదికపై పెద్ద ఎత్తున వివాదం రేగుతున్న సందర్భం మనం చూస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో గురుకుల వ్యవస్థ, తెలంగాణలో ఏర్పాటు చేసిన గురుకులాలకు సంబంధించిన వ్యవస్థ అనేది దేశానికి ఆదర్శంగా నిలిచిన పరిస్థితి. అన్నిటికంటే సమాజంలోని అట్టడుగు వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించిన పేద విద్యార్థులకు అత్యుత్తమ విద్య అందించాలన్న ఒక ఆలోచనతో తీసుకొచ్చిన ఈ వ్యవస్థను ఈరోజు నీరుగారుస్తున్నారనే అంశాన్ని ఎట్లా చూడాలి? గురుకులాల్లో డిగ్రీకి సంబంధించిన గురుకులాలను రద్దు చేయాలనే సిఫార్సులు ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వ రంగంలో విద్యా వ్యవస్థని మరింత బలోపేతం చేయటానికి సూచించాల్సినటువంటి అవసరం విద్యా కమిషన్కు ఉండే. మరింత బలోపేతం. ప్రతి ఒక్కరు ఇప్పుడు చదువుతున్నటువంటి దాంట్లో ప్రైవేట్లో కానీ అందరు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎయిమ్స్ కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐఐటీలలో సీట్ సంపాదించడమే టార్గెట్గా చదువుతున్న విద్యా వ్యవస్థ ఉన్నటువంటిది. అట్లాంటి వ్యవస్థనే గవర్నమెంట్లో ఎల్కేజీ నుంచి ఒక క్వాలిటీ, నాణ్యమైనటువంటి వ్యవస్థ ఉండాలనేది ప్రధానమైనటువంటి ఎయిమ్ ఉండాలి ఇట్లా విద్యా కమిషన్కి. ప్లస్ ఈయన విద్యా కమిషన్ చైర్మన్గా ఉన్నట్టు ఒక సామాజిక స్పృహ అని చెప్తుంటాడు, ఇంకేదో చెప్తుంటాడు. ఏది లేదు, మొత్తం పర్వర్టెడ్గా వ్యవహరించింది ఈ విద్యా కమిషన్కి సంబంధించిన రిపోర్ట్ విషయంలో. ఒక పర్వర్టెడ్గా ఏదో మనసులో పెట్టుకొని, ఎవరి మీదనో కక్ష పెట్టుకొని, ఏదో ద్వేషపూరితంగానో రకమైన తప్ప ఈ సమాజం పట్ల, ఈ తెలంగాణ వ్యక్తుల పట్ల, తెలంగాణ పట్ల, భారతదేశం పట్ల ఏ మాత్రం ప్రేమ ఉన్నట్టు, వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే సిస్టమ్ మాత్రం ఏ మాత్రం కనిపించలేనటువంటిది. ప్రపంచంలో స్వీడన్, అదేవిధంగా కొన్ని దేశాల్లో, చాలా దేశాల్లో టీచర్లకు ఎక్కువ జీతాలు ఉంటాయి, ఉండాలి. ఇక్కడ నువ్వు జీతాలు ఎక్కువ ఇచ్చి పనిని ఎట్లా, ఏ రకంగా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తావో సూచించాల్సినటువంటి అవసరం ఉంది. అది కాకుండా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి గురుకులాలను మూసేయాలి, ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ను రిక్రూట్మెంట్ ఒకటి మండల హెడ్ క్వార్టర్ ఉండి లోకల్గా కాంట్రాక్ట్ బేస్డ్గా తీసుకోవాలి. ప్రభుత్వ రంగంలో రియాబ్కాలు ఉండకూడదు, హెడ్ మాస్టర్ తీసుకోవాలి. వాళ్ళకు ఒక 5 సంవత్సరాలు పెట్టి తర్వాత టెస్ట్ పెట్టి మళ్ళీ తీసేయాలి. ఇవన్నీ ఏంది ఒక అభద్రత. ఒక అభద్రతా భావంలోకి విద్యా వ్యవస్థను, టీచర్లను నెట్టేసిన తర్వాత ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎట్లా అందుతుంది? మీరు ఇదే సిస్టమ్ నెక్స్ట్ ఏంది, మీరు ఈ రకమైనటువంటి సిస్టమ్ పెడితే రేపు ఐఏఎస్ను కూడా నియమించుకోవాలని వస్తుంది. రేపు ఐఏఎస్ను కూడా ఈ రకంగా కాంట్రాక్ట్ సిస్టంలో పెట్టుకోవాలి, ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ఇట్లా కాంట్రాక్ట్ సిస్టమే పెట్టుకోవాలి అనేది ఇంకో కమిషన్ చూపిస్తుంది. విద్యా కమిషన్ ఇట్లా సూచిస్తే ఎంప్లాయీస్ కోసం ఏర్పాటు చేసే దేశంలో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇదే చూపిస్తుంది. మళ్ళీ మీరు ఒక సామాజిక స్పృహలాగా నిత్యం నీతులు వల్లిస్తుంటారు. అట్లాంటి వ్యక్తి విద్యా వ్యవస్థను ఏ రకంగా నాశనం చేసే విధంగా, అంటే మీకు ఈ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి ఒక అదాని, అంబానీ ఒక పెట్టుబడిదారుకి ఎలాంటి తేడా లేదు. వాళ్ళు ఏ రకమైనటువంటి థింకింగ్ తోటి, ఏ రకమైనటువంటి ఆలోచనతోటి ఈ భారతదేశాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వ్యవస్థ కూడా అదే ప్రైవేటీకరణకే ఏ రకమైనటువంటి మొగ్గు చూపుతుందో,
మీరే ప్రైవేటీకరణకు ఇప్పుడు ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాల్సింది, ఇప్పటి వరకు టీచర్లు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ఒక అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ వచ్చేది మొత్తం ఇప్పటి వరకు చదువుకొని ఒక చైతన్యమైన బలహీన వర్గాలు, ఎస్సీ బీసీలు చదువుకొని నెక్స్ట్ టీచర్లు అవుతారు, నెక్స్ట్ ఉద్యోగులకు వస్తున్నటువంటి మార్పు దశలో ఉన్నటువంటిది వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి మొత్తం ప్రైవేటీకరణ చేయాలి, మొత్తం కాంట్రాక్ట్ బేసిస్లో నియమించుకోవాలి. ఏం సూచిస్తున్నారు మురళి గారు? మీరు మీ వరకు అయిపోయింది, మీ చైర్మన్ అయిపోయింది, అంతకుముందు ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసినా నీకేదో ఒకసారి పోస్టింగ్ ఇవ్వలేదని సమాజం మీద కక్ష పెట్టుకొని చేస్తున్నారా? మీ స్వార్థంతో చేస్తున్నారా? సోయిదప్పి వ్యవహరిస్తున్నారా? మీ దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు కేకే గారు ఇది పనికిమాల రిపోర్ట్ అని అంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది కదా, మీరు ఇది సోయితోటి తయారు చేసినట్టు లేదు, ఏదో సోయి తప్పి ఈ విద్యా కమిషన్ రిపోర్ట్ తయారు చేసినట్టు ఈ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేటువంటి విధంగానే పెట్టినటువంటి. రేపు ప్రభుత్వాలకు ఈజీ అయిపోతుంది. ప్రభుత్వాలకు ఏంటంటే ఈయన సోషల్ యాంగిల్ నుంచి వచ్చిండో మాజీ ఐఏఎస్ విద్యా కమిషన్ ఆకునూరు మురళి సిఫార్సుని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం, ఆయన ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఆయన ఇట్లాంటి పేరు ఉన్నాడు ఆ నివేదికను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నామంటే ఏం కావాలి? ఉన్నటువంటిది మొత్తం విద్యా వ్యవస్థని కింది స్థాయిలో బేసిక్ విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసేటువంటి రిపోర్ట్ ఇచ్చినటువంటిది. దీన్ని తీసి చెత్తబుట్టలో పడేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, ఇది నెక్స్ట్ అన్నిటికి వర్తింపజేసే అవకాశం ప్రభుత్వానికి ఒక అవకాశం ఇస్తున్నారు. పరిపాలకులకు మీరు ప్రైవేటీకరణ చేయమని చెప్పి మీరు ఇచ్చినటువంటి సజెషనే. అందుకోసం దీన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ దీన్ని వ్యతిరేకించి అది చెత్తబుట్టలో పడేసే విధంగా ఆ రిపోర్టును మొత్తం తీసేసే విధంగా చేయాల్సినటువంటి అవసరం అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని ఉపాధ్యాయ అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఇమ్మీడియట్గా అసలు ఆ పదవి నుంచి తీసేయాల్సినటువంటి అవసరమే ఉంది. ఎస్, మనం చూస్తున్నాం. వాస్తవానికి కేసీఆర్ గారి హయాంలో విద్య కోసం చేసే ఖర్చు కేవలం ప్రభుత్వానికి భారం కాదు, బాధ్యత. ఉన్నత చదువులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించిన పేద విద్యార్థులకు ఉన్నత చదువులు అందించేందుకు నిర్మించిన వ్యవస్థ, గురుకులాలకు సంబంధించిన వ్యవస్థ కావచ్చు, డిగ్రీ గురుకులాలకు సంబంధించిన అంశం కావచ్చు, వీటిని రద్దు చేయాలని సిఫారసు చేయడం అనేది అత్యంత దారుణమనే విషయాన్ని దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా విద్యా వ్యవస్థను కుప్పకూల్చే పన్నాగాల్లో భాగంగానే ఇదంతా కూడా జరుగుతోందా? పేదలకు ఉన్నత విద్యను అందించడానికి దూరం చేయడానికి మాత్రమే ఇదంతా కూడా చేస్తూ ఉన్నారా? వారిని పూర్తిగా వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుందనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరొక కీలకమైన అంశం దేవిప్రసాద్ గారు, మూసీ పరివాహక ప్రాంతంలో కూడా అలజడి రోజు రోజు కూడా తీవ్ర రూపం దాలుస్తున్న సందర్భం. గతంలో బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణలో భాగంగా నాగోల్ నుంచి ఉప్పల్ భగాయత్ వరకు పెద్ద ఎత్తున చేపట్టిన కార్యక్రమాలను మరోసారి సందర్శించేందుకు ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. విధ్వంసం చేయకుండా వికాసం ఎలా చేయాలో చూపించడానికి కేసీఆర్ గారి మోడల్ ప్రజల ముందు సిద్ధంగా ఉంది. నిజంగానే ఆ మోడల్ను తీసుకుంటే మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మూసీ పరివాహక ప్రాంతంలోని బాధితులు ఆ ప్రాంతాన్ని సందర్శించి కూడా ఇటీవల స్పష్టం. ఎట్లా చూడాలి ఈ మొత్తం వ్యవహారాన్ని మనం? రాజు గారు, కేసీఆర్ గారు ఈ మూసీ పునర్జీవనం చేయాలి, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి జీవన విధానంలో కొంత మార్పు రావాలి, వారు ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి విషయం మీద వారు తీవ్రమైనటువంటి దృష్టి పెట్టి మూసీ సుందరీకరణ పేరు మీద ఎక్కడ కూడా ఒక పేద కూల్చకుండా, మానవాళికి ఇబ్బంది కలగకుండా వీలైనంత మేరకి మనం ఈ మూసీ ప్రక్షాళన చేయాలని వారి అధికారులకు ఆదేశం ఇచ్చి, అధికారులు కొంతమంది ఎట్టకేలకు ఇవి కూల్చకుండా పని కాదని చెప్పి కేసీఆర్ చెప్పినప్పటికీ కూడా అటువంటి విధానం, విధ్వంసం చేసి వికాసం చేసేటువంటి విధానం బీఆర్ఎస్ పార్టీది కాదు. వికాసం విధ్వంసం లేకుండా జరగాలని కేసీఆర్ గారు పదే పదే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా చెప్పి ఆ పనులన్నీ కూడా చేసి 32 ఎస్టీపీలు నిర్వహణ చేసి మూసీలోకి ఏది ఈ వ్యర్థాలు కాలుష్యాలు రాకుండా ఎట్లా చేయాలి, ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి ఎట్లా నిరోధించాలనేటువంటి అంశం మీద పూర్తి స్థాయి కసరత్తు చేసి ఉప్పల్ బగాయత్ దగ్గర ఎట్లా మనం ఆ సుందరీకరణ కోసం చేసినాం. అట్లాగే మొన్న కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రిడ్జ్ పార్క్ దగ్గర ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు పరిష్కారం దొరుకుతుంది. మేము ఎప్పుడు కూడా వరద ఇంత వచ్చినా కూడా ఒక చుక్క నీరు మా అపార్ట్మెంట్ లోకి రాలేదు కాబట్టి దీన్ని కూల్చాల్సినటువంటి అవసరం లేదని చెప్పారు. ఆఖరికి పిల్లలు కిడ్నీ బ్యాగ్ లో తాము దాచుకున్న ప్రభుత్వానికి ధనదాహం ఉంటే
మా కిడ్నీ బ్యాంకులో దాచుకున్న సొమ్ము రేవంత్కి ఇవ్వండి అని కేటీఆర్ గారికి ఒక పాప కిడ్నీ బ్యాంకు నుంచి ఇచ్చినటువంటి విషాదకరమైనటువంటి రోదనని కూడా మనం చూసినాం రాజు గారు. అంటే ఇలా గాంధీ పేరు మీద, సరోవర్ ప్రాజెక్టు పేరు మీద, బాబు ఘాట్ పేరు మీద నువ్వు ఆ పేరు చెప్పి మొత్తం భూములు కొల్లగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. నిజంగా మూసి పునర్జీవనం చేయాలంటే మీరు మూసి స్వచ్ఛత కోసం మీరు ఏం చేస్తున్నారు ప్రకటించాలి. ఇలా మూసి స్వచ్ఛత కోసం ఏమి చేయకుండా మూసి పేరు మీద దోపిడీ చేసేటువంటి విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుంది. ఇలా కేటీఆర్ గారు క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి ప్రజలకు వివరిస్తా ఉన్నారు. కేసీఆర్ విధానం ఏంది, నాడేంది, నేడేంది, ఈ రెండు విషయాల మీద ప్రజలు తేల్చుకోవాలి. నాడు కేసీఆర్ పరిపాలనలో వికాసం విధ్వంసం లేకుండా జరగాలి అని కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇవాళ వికాసం విధ్వంసంతో జరగాలని రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయం మీద ప్రజలు ఆలోచించాలని ఇలా కేటీఆర్ గారు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తా ఉన్నారు. డెఫినెట్ గా ప్రజల్లో ఈ విషయం మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతా ఉంది. ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని పెళ్ళుబుకేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం రాజు. ఎస్ విజయ్ గారు, దేవిప్రసాద్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి వికాసం చేయాలంటే విధ్వంసం చేయాల్సిన అవసరం లేదు, అభివృద్ధి చేయాలంటే అరాచకం సృష్టించాల్సిన అవసరం లేదనే కీలకమైన అంశం ఇక్కడ మనకు ప్రధానంగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఇదే నినాదంతో ఈరోజు కేటీఆర్ గారు మూసీ పరివాహక ప్రాంతంలో, అన్నిటికంటే ముఖ్యంగా మూసీ సుందరీకరణ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన సుందరీకరణ జరిగిన ప్రాంతంలో సందర్శించబోతా ఉన్నారు. ఇటీవల బాధితులు కూడా దాన్ని చూసి మెచ్చుకున్న సందర్భం. ఇలా చేస్తే మా భూములకు కూడా ఇబ్బంది లేదు, మా ఇళ్లకు ఇబ్బంది లేదు, ఈ మోడల్ను మీరు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంటేషన్ చేసిన ఈ మోడల్ను ఎందుకు అనుసరించారని చెప్పేసి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఇవాళ కేటీఆర్ గారి పర్యటన మనం ఈ నేపథ్యంలో? చాలా క్లియర్గా అర్థం. ప్రత్యామ్నాయం, మూసీ డెవలప్మెంట్, మూసీ సుందరీకరణ, మూసీ పరివాహక ప్రాంతం అంతా ఒక శుభ్రత, ఆ ఏరియా ఎకనామిక్ గ్రోత్గా చేయాల్సినటువంటి అవసరం, దాన్ని ఒక తక్కువ ఖర్చుతోటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ రకంగా చేయొచ్చు అని ఆల్రెడీ ఒక మోడల్ కనిపిస్తుంది. ఆ మోడల్ని మరింత పటిష్టంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈజీగా మూసీ సుందరీకరణ జరుగుతుంది. హైదరాబాద్ సంబంధించినటువంటి పెట్టుబడులకు కావచ్చు అనేక ఈజీగా కనిపిస్తుంది, ఒక మంచి వాతావరణం వచ్చే విధంగా ఉంటుంది. అది కాకుండా వీళ్ళు ఎంతసేపటికి 1,50,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలి అనే టార్గెట్గా పనిచేస్తున్నారు తప్ప ప్రత్యామ్నాయంగా ఉన్న తక్కువ ఖర్చుతోటి ఈ ఎస్టీపీలు ఏర్పాటు చేసుకొని నీళ్ళని శుభ్రం చేసి మొత్తం మూసీని శుభ్రం చేసే అటువంటి ఈ ప్రత్యామ్నాయ ప్రణాళిక మీద చేయట్లేరు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలి, డబ్బులు ఎక్కువ దీని మీద పెట్టి ఎక్కువ కమిషన్ల మీదనే కోసం అని చాలా క్లియర్. ఎందుకంటే 10,000 కోట్లతో అయిపోయేదాన్ని ఈజీగా మీరు ఇన్ని 10-15 వేల కోట్లతో అయిపోయేదాన్ని 1,50,000 కోట్లకు తీసుకుపోయారంటేనే అర్థం చేసుకోవాల్సినటువంటి. ఆల్రెడీ ఎస్టీపీలు 35-36 ఎస్టీపీలు పెట్టి ఓ రకమైనటువంటి ఉప్పల్ బాగాయత్ దగ్గర ఎంత నీట్గా చేసి పెట్టారో అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆడ కనిపిస్తుంటుంది, ఆడ అనుభవంలో ఉన్నటువంటిది. ఆ అనుభవంలో ఉన్నటువంటి దాన్ని మిగతా పైకి మొత్తం ఆ రకమైనటువంటి డెవలప్ చేస్తే అక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఏదన్నా ఉన్న చిన్న చిన్నవి ఉంటే అడ్జస్ట్మెంట్ చేసేసి వాళ్ళకి ఉన్నటువంటి నష్టపరిహారం అవి చేసేసి చేయాల్సినటువంటి ఆ ప్రత్యామ్నాయం వైపు ఆలోచించకుండా కేవలం డబ్బులు ఖర్చు పెట్టాలి, 1,50,000 కోట్లు ఖర్చు పెట్టాలి, ప్రియాంక గాంధీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఇది కాంట్రాక్ట్ ఇవ్వాలనే ప్రధానమైనటువంటి ఓరియంటేషన్, అది మైండ్ సెట్ తోటి ఈ మూసీ సుందరీకరణను ముందుకేసినట్టు కనిపిస్తుంది తప్ప నిజమైన హైదరాబాద్ అభివృద్ధి, ప్రజలకు ఇబ్బంది లేకుండా మూసీ సుందరీకరణ పనుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎస్, మనం చూస్తా ఉన్నాం బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఇల్లు కూల్చకుండా, ఒక్క కుటుంబాన్ని కూడా రోడ్డున పడేయకుండా మూసీ సుందరీకరణ పనులు ఒక బీఆర్ఎస్ మోడల్ సిద్ధంగా ఉంది. చాలా స్పష్టంగా దాన్ని అమలు చేస్తే సరిపోతుంది. ఎందుకోసం లక్షలాది మందిని రోడ్డున పడేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు కూడా స్పష్టం చేస్తున్న సందర్భం. ఈ క్రమంలోనే ఈరోజు కేటీఆర్ గారు ఆ ప్రాంతంలో సందర్శించబోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో మూసీ సుందరీకరణ పనులు ఎంత విజయవంతంగా చేశాం, ఇలా ప్రజల మన్ననలు అందుకునే విధంగా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చేసిన ఆ మోడల్ను అనుసరించాలి తప్ప బ్యూటిఫికేషన్ పేరిట లూటిఫికేషన్కు ప్రయత్నాలు చేస్తే మాత్రం తెలంగాణ సమాజం, ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు మాత్రం సహించారని కూడా హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దేవిప్రసాద్ గారు అలాగే విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి వార్తలు వాస్తవాలు.